హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాధు నేను బయటికి వెళ్తున్నామండి. సరదాగా తిరుగుదామని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నామంటే పెద్ద మూవీ చూడలేదమ్మా, చూద్దామని చెప్పేసి అందనమాట. అందుకని పెద్ద మూవీ చూడడానికి వెళ్తున్నాం. అందులో కొన్ని సీన్స్ కూడా యాడ్ అయినాయి అంట, అవి నేను కూడా చూడలేదు కాబట్టి మాధు కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాము, ఏమేమి తింటాము ఏంటి అనేది ఫుల్ వీడియో వస్తుందండి. స్కిప్ చేయకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, నడిచేయండి. హాయ్ సాయి, ఇప్పుడు బయలుదేరిపోయామండి. మేమైతే బస్సు ఎక్కేసామండి. ఇంకా టికెట్ల కోసం అయితే ఆధార్ కార్డులు అయితే చూపించేస్తున్నాం. ఫ్రీ టికెట్లు కదా, ఇంకెక్కడికైనా వెళ్ళి తిరుగుదామని అయితే ఆశ అయితే ఉంది. ఇక్కడ పక్కన చూడండి లంబాడి వాళ్ళు ఆవిడ కూర్చుని ఉన్నారనమాట. ఆ డ్రెస్సింగ్ అవి చెవులు అవన్నీ నచ్చి తీస్తున్నాను వీడియో. ఏంటమ్మా అలా చెప్పకుండా తీసేస్తున్నావు వీడియో అని అడుగుతుంది. చెప్పి తీస్తే తినేస్తారా ఏంటో మరి మా మాదమ్మ అలా అన్నది. ఇంకా మేము కోశాయిగూడలో అయితే దిగిపోయామండి. అక్కడ నుంచి ఇంకా సినిమాకి అయితే టైం సరిపోలేదు, లేట్ అయిపోయింది అనమాట. ఇంకా సాయంత్రం 6కి వెళ్ళాలి అనేసి ఇంకా పెట్టుకొని ఇంకా అదంతా తిరుగుదాము అని చెప్పేసి తిరుగుతున్నాం అనమాట. మొదలు పెట్టాము నడవడం. ఇంకా థియేటర్ పక్కన యువతల పక్కన ఉన్నది. ఈ హోటల్ పేరు ఏంటంటే అరోమాజ్ అంటే అది కరెక్టో కాదో తెలీదు, నేనైతే చెప్పేసాను. అందులోకి అయితే వెళ్తున్నాము. చూడడానికి చాలా బాగున్నాయి, తినడానికి అవన్నీ కూడా ఏవి చూసినా తినాలనిపిస్తుంది. ఇంకా మాదమ్మది అదేంటి బిర్యానీ తిందామా, లోపల మంచి స్మెల్ వస్తుందని నేను అన్నాను. కాదమ్మా ఇక్కడ ఎగ్ పఫ్ అవి ఉన్నాయి కదా, అవి తిందామని చెప్పేసి అవన్నీ చూస్తుందన్నమాట. కానీ అక్కడ ఆర్డర్ ఏమి ఇచ్చింది, మేము అవన్నీ చూసి లోపలికి వెళ్ళి కూర్చుందామా బయట కూర్చుందామా అని అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీ కాదు కదా బయటే తినేద్దామని చెప్పేసి ఆడ కూర్చుండిపోయాను. బయట అయితే మాధు అయితే వెళ్తుందండి, నేను ఏదైనా తీసుకొస్తానని చెప్పి. ఏం తీసుకొస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు తినే ఎగ్ పఫ్ ఎందుకు అనేసి అనుకుంటున్నాను, కానీ బర్గర్ తీసుకుని వచ్చింది. దానికి బాగా నచ్చిందంటే చూడగానే సరే అమ్మ అని చెప్పేసి అన్నాను. ఇంకా 2 ముక్కల కింద కట్ చేయించి తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చింది. ఇంకా తింటుంది. ఎలా ఉందమ్మా అని అంటే నచ్చింది అనమాట, మాధుకు నచ్చింది. ఎలా అంటే దాని మీద ఆకులు అవన్నీ ఉన్నాయి కదా, మేము తినేది ఫస్ట్ టైం ఇది. నువ్వు తిన్నావమ్మా మాధు అంతకుముందు? చికెన్ తినలే కానీ వెజ్ తిన్నావు. అందులో పెట్టారు ఆకులు అవిని? ఎందుకు పెట్టరు? నేను ఎప్పుడు అలాంటి ఆకులు అవి ఎలా ఉంటాయా, తినగలుగుతామా లేదా, క్యాబేజీ పచ్చి కొంపు టైప్లో ఆ టైప్లో కొడుతుందా అనేసి అనుకున్నాను. కానీ నేను తింటుంటే చాలా బాగా టేస్ట్గా బాగానే అనిపించింది. ఇండియన్ క్యాబేజ్ కాదు, బర్గర్ సంబంధించి. అదే నాకు తెలీదు. మరి మనకి దొరకవంటవా? తినేస్తారు మార్కెట్లో అవి దొరకవా మనం తెచ్చుకోవడానికి? అవి అదే సూపర్ మార్కెట్ లో కానీ ఆర్డర్ కానీ వేసుకోవాలి. అదే చూడాలి ఒకసారి. అయితే బాగుందండి లోపల సాసులు చాలా బాగా నచ్చింది నాకు టేస్ట్. అయితే ఇంకేమైనా తిందామా అని చెప్పేసి చూస్తున్నాం బిర్యానీ అదిని. ఇంకా అక్కడ రేట్లు చూసి బాబోయ్ అని చెప్పేసి మేము బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. ఇంకా థియేటర్ దగ్గరకు వచ్చేసాం. క్వాంటిటీ కూడా వర్త్ అవ్వాలి కదా, అక్కడ అంత వర్త్ ఉండదు, చాలా రేట్ ఉంది. ఇప్పుడు అది రేట్ ఎంత మాది బర్గర్? అది 80 రూపీస్ పెట్టి తీసుకున్నాము. ఇంకా మేమైతే ఎదరికి వచ్చేసాం థియేటర్ దగ్గరికి. ఇంకా 6 కదా అని చెప్పేసి మేము ఏం చేసాం, ఇంకొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. చాలా టైం ఉంది. ఇంకా అక్కడ అంటే ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్తున్నాం అనమాట. చక్కగా బుట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. మేము ఏం చేసామంటే మా ఒక షాప్లోకి అయితే వెళ్ళాము, పూజా సామాగ్రి దాంట్లోకి. ఎందుకంటే మాకు పంచపాత్ర లేదు, అది గుళ్ళో వదిలేసాం. మొన్న కార్తీక మాసంలోనూ గరిటి పంచపాత్ర 2 వదిలేసాం అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉండేయో. ఇంక ఇప్పుడు ఆ 2 తీసుకుందాంలే, ఎలాగా వచ్చాం కదా బయటకు అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. ఇలా పంచపాత్రలు అడుగుతుంటే ఏయో ఇగో పెద్ద సైజు ఒకటి, వేరేదేదో చూపించాడు. ఇది కొంచెం వెయిట్ ఉంది, ఇంకోటేమో పల్చగా చిన్నగా ఉంది, అది నచ్చలేదు. ఈ డిజైన్ అయితే నచ్చింది. కానీ ఇప్పుడు ఎంత చెప్పాడు రేట్? ఎక్కువ 150 అంత చెప్పాడు కదా. అది చెప్తే అయ్యి బాబోయ్ దీనికి అంత రేటా అనేసి అందనమాట. మాదమ్మకి తెలియదు కదా రాగి అంత రేటు ఉంటుందని. సర్లే నేను బేరమాడుతున్నాను కదా, 120కి ఇస్తావా అని చెప్పేసి అడుగుతున్నాను. సరే అనేసి తలకాయ ఊపుతున్నాడు. ఇంకా అంటే ఇక్కడ ఇంకా ఇత్తడివి అవి కూడా చూపించాను మాదమ్మకి, ఏం నచ్చుతాయా అని చెప్పేసి. ఇవన్నీ డిజైన్లు కలర్స్ అవి పోతాయి, ఇంకా ఉండగా అనిపించింది నాకు. ఏదో పెయింటింగ్లా కొట్టింది, అది ఇత్తడిదే అన్నట్టు అనిపించలేదు. ఈ రాగిది తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది తక్కువ చెప్తున్నాడు, అది రేట్ ఎక్కువ చెప్తుంటా కదా. ఇది ఇంతకేని ఇప్పుడు డిజైన్ కాదు, అదేమో 200 చిల్లర అలా చెప్తున్నాడు. ఇది మాత్రం 120 రూపాయలకి ఇస్తానని చెప్తుంటా.
సరే నాకు డిజైన్ అది నచ్చలేదని చెప్పేసి కొంచెం అంటే దాని ఆ సైజ్ కి తగ్గట్టు ప్లేన్ గా ఉంది, ఆ రేట్ అంత వర్త్ కాదనిపించి ఇంకా బయటకు వచ్చేసింది. నచ్చలేదమ్మా అని చెప్పేసి వచ్చేసింది. మేము ఇంకో షాప్ లోకి వచ్చామన్నమాట, వేరే షాప్ లోకి, పక్కనే దాని పక్కన షాప్ లోకి వచ్చాము. అక్కడ పంచపాత్ర చూపించమని అంటే చూపించాడు, కానీ అక్కడ నచ్చలేదు. పంచపాత్ర అయితే వేరేదేదో చూపించాడు. గ్లాసులు ఉన్నాయి అక్కడ. మాధుకి ఇదే నచ్చింది, ఈ గ్లాస్ నచ్చింది, ఇంకా అదే తీసుకుందామంటది. స్ట్రాంగ్ గా అయినా ఉంది, ఫస్ట్ మనం చూసింది చాలా పల్చగా రేకులా ఉంది. ఇదిగో ఇది పంచపాత్ర లాగా షేప్ ఉంది, అది తీసుకుందామమ్మా, అది బాగుంది కదా దేవుడి దగ్గర పెట్టుకునేలాగా. ఈ గ్లాస్ ఎందుకని నేను అంటున్నాను, కానీ గ్లాసే బాగుందమ్మా, అదిగో చూడని చెప్పేసి అంది. ఇంకా సర్లే దానికి నచ్చింది కదా అదే తీసుకుందామని చెప్పేసి అది బేరం ఆడామన్నమాట. ఇంకా అది అయితే మేము 120 రూపాయలకి తీసుకున్నాము. 130, ఇంకా 10 రూపాయలు ఎక్కువ అడిగాడు. మేము 120కి అడిగితే ఇంకొక 10 రూపీస్ అడిగితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత స్టీల్ బాటిల్ తీసుకుంటానని అంతకుముందు చెప్పాను కదా, ప్లాస్టిక్ బాటిల్ చాలా రోజులు అయిపోయిందని. స్టీల్ తీసుకోమని అని అంటే ఇగో తీసుకుందామని అంటే ఒక్కొక్కటి 280 ఎంతో చెప్పాడు. అబ్బా 60 బాబాయ్, దీనికి ఒక్కదానికి ఇంత రేట్ ఎందుకు బాబాయ్, మనం హోల్సేల్లో తీసుకోవచ్చు 1 డజన్ అని చెప్పేసి నేను అనుకొని ఇంత రేటు వద్దులే అని చెప్పేసి వచ్చేసాము అనమాట, వదిలేసి. ఇంకా పక్కన షాప్కి వచ్చాం. ఇంకా అక్కడ పక్కగా స్వీట్ షాప్ అవి ఉన్నాయి, అలా నడుచుకుంటూ వస్తుంటే పానీపూరి తిందామని చెప్పేసి అక్కడ ఆగాము. ఇంకా వేరే వాళ్ళు తింటున్నారనమాట. కానీ ఒక్కొక్క పానీపూరి ఎంతంత సైజు ఉందో తెలుసండి, నోరు పట్టట్లేదు అసలు. చాలా పెద్దవి, పైగా 20కి 7 వేసిండు, పైగా 1 కాంప్లిమెంటరీ ఇస్తారు కదా, అది ఉంది. కానీ అసలు ఆ పానీపూరి సైజ్ చూడు ఎంత పెద్దగా ఉందో. వాళ్ళని అక్కడ వీడియో తీస్తున్నాను కదా, అతను పెడుతుంటే అలాగే చూస్తుంది. అదిగోండి మోదమ్మ చేతిలో చూడండి ఎంత పెద్ద పానీపూరి, నోరు ఎంత చేపవలసి వస్తుందో. పెద్దగానే టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. వాటర్ అది గుళ్ళలో ఎక్కువ వాటర్ పడుతుంది. అవును, కడుపు నిండిపోయింది మొత్తం, ఫుల్ వాటర్ నిండుగా పెట్టేస్తున్నాడు, కడుపు నిండిపోతుంది అదే మొత్తం అంతా మింగేటప్పటికి. ఎంత పెద్ద నోరు చాపవలసి వస్తుంది. అవన్నీ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్వీట్ పూరి లాస్ట్, అది అడగకుండా ఉండలేం కదా, అది అస్సలు మిస్ అవ్వం మనం అయితే. అది లేకపోతే ఎలాగా, అదిగో స్వీట్ పూరి కూడా అడిగేసాము. చక్కగా లాస్ట్లో అది కూడా ఇచ్చేసాడు. బాగుందండి. అది తినేసిన తర్వాత స్వీట్ షాప్లోకి వెళ్ళిపోయాం లోపలికి. పానీపూరి తిన్న తర్వాత లోపలికి వెళ్ళాము అనమాట. ఆ షాప్ ఎదురే పానీపూరి బండి కూడా ఉంది, అంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా, స్వీట్ షాప్ ఎదురు పెడతారు కదా అది. ఇంకా ఏం స్వీట్ తిందామా అని చెప్పేసి అవన్నీ చూస్తుంటే ఇంకా రసమలై అది తింటుంటే భలేగా అనిపిస్తుంది. నాకు బాగా ఇష్టం కూడా, చాలా క్రీమీగా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నేనైతే రసమలై తీసుకున్నాను. మాదమ్మ అయితే నాకు రసమలై వద్దు అని చెప్పింది. సరే ఇంక ఏది తీసుకున్నా షేర్ అయితే కంపల్సరీ కదా, అందుకని ఇంకా తనైతే కలాకండ్ తీసుకుంది. అదిగోండి బ్రౌన్ కలర్, అది ఖర్జూరంతో చేసింది అనుకుంటా. మరి ఖర్జూరం ముక్కలు అయితే 3 ఉన్నాయి, బెల్లం వేయకుండా ఏమి ఉండరు మాదు. కానీ రసమలై చాలా బాగుందండి, క్రీమీగా, అది స్మూత్ గా చాలా బాగుంది. ఇక్కడ ఈ స్వీట్ కూడా కలాకండ్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ అవి తినేసిన తర్వాత ఇంకా ఎదరికి నడుచుకుంటూ వచ్చేసాం. అక్కడ ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంది, ఇంకా పువ్వుల కొట్లు ఇవన్నీ మార్కెట్ అన్నమాట. అవన్నీ మార్కెట్. ఈలోగా మా వారికి ఫోన్ చేసాం, ఇంటికి వచ్చేసారంట. సాయంత్రం 6ంటికి కదా, అప్పుడు దాకా తిరిగాము. ఇంకా మా వారిని అయితే వచ్చేయండి మీరు కూడా సినిమాకి అని చెప్పేసి అన్నాము. సాయి అయితే తను టోర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను రానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇంకా మా వారు అయితే వచ్చేస్తానని చెప్పారు అనమాట. నేను టికెట్లు తీసి ఉంచుతాను మీరు వచ్చేయండి అని చెప్పాను. ఇంకా అక్కడ కూర్చొని ఉంది, మేము వెయిట్ చేస్తున్నాము అవన్నీ చూస్తాను. ఇంకా కొత్త టైం ఉంది చాలాని, కొత్త సినిమాలు అబ్బాయి ఇవన్నీ చూసేయాలా అనేసి అనుకుంటున్నాను. చాలా కొత్త ఉన్నాయి సినిమాలు, మేము చూడనివే ఉన్నాయి అక్కడ, అంతకు ముందు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. ఈలోగా టికెట్ల టైం కూడా అయిపోతే నేను 3 టికెట్లు అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి మా వారు వచ్చేస్తున్నారు, హీరో గారు వచ్చేసారు. ఈలోగా ఏంటంటే నేను లోపలికి వెళ్తాను, ఇది బయటికి వెళ్ళారనమాట, ఏమన్నా తీసుకురమ్మని చెప్పాను. ఇంకా పెద్ద సినిమా చాలా లేటుగా చూస్తుంది మాదు, చాలా రోజులు అయిపోయింది, జనం చాలా తక్కువ ఉన్నారు. ఏదైనా తీసుకురమ్మంటే బజ్జీలు అవి తీసుకుని రావడానికి వెళ్ళారు బయటికి. మేము ఫస్ట్ అయితే లోపలికి వచ్చేసాము, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి వడలు బజ్జీలు తీసుకొని వచ్చారు. ఇంకా ఒక్కొక్కరం వడలు అవి తీసుకొని తింటున్నాము. సాయి కూడా వచ్చేసాడు, అమ్మ నేను కూడా వచ్చే
వచ్చేస్తున్నాను, టైం అయిపోయింది, నేను ఇక్కడ టోర్నమెంట్ కాడ పర్మిషన్ తీసుకొని వచ్చేస్తున్నాను, నాకు కూడా ఒక టికెట్ తీయమని చెప్పాడు అనమాట. నేను సాయి కూడా తీసుకున్నాను అప్పుడు. ఇంకా తను కూడా వచ్చేసాడు. ఇంకా బజ్జీలు అవి తింటూ వాళ్ళు తింటూ స్ప్రైట్ అవి కూడా తీసుకుని వెళ్ళాము. అవి కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తూ చూసాం సినిమా అయితే. ఇంకా ఇంటర్వెల్లో అమ్మ ఇక్కడ ఎగ్ పఫ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు సాయి. తెచ్చుకోండి అమ్మ అని చెప్పేసి అన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెచ్చేసాడు, కానీ సాస్ లేదు, ఉత్తిదే తినేస్తున్నాడు సాయి అయితే. బాగుంటదమ్మా అంటున్నాడు. నాకు ఉత్తిది తినబుద్ధి కాదబ్బా సాసులేంది. ఇంకా సినిమా అయితే అయిపోయిందండి. ఫుల్ వర్షం, ఆ వర్షంలోనే వచ్చేసాము. మన మధ్యలో కేకు పిజ్జా ఇవన్నీ చాలా తీసుకొని తెచ్చుకున్నాం. ఇక్కడ వీడియో ఏదో క్లిప్ మిస్ అయినట్టుంది, మీకు కేక్ అయితేనే కనపడుతుంది. ఇంకా చాలా తిన్నాము ఇంటికి వచ్చేకి కూడా.